నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మహి. సో లెట్స్ వెల్కమ్ మహి. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా. హాయ్ మహి. హాయ్ స్వీటీ. బా ఏం స్టైలిష్ గా ఉన్నారా? మినిమం ఉంటుంది మరి. మహి అంటే అంతే మరి. ఏం చేస్తుంటావు మహి? ఇప్పుడే ఫైనల్ ఇయర్ అయిపోయింది బీటెక్, సో కోచింగ్ తీసుకుంటాం. అయిపోయిందా? అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయేలా ఉంది. ఏదో రకరకాలుగా ఉంది, రోలర్ కోస్టర్ ఉన్నట్టుగా. అన్ని చూసావా? చాలా. ఫస్ట్ ఇయర్లో కరోనా అండ్ సెకండ్ ఇయర్లో అంత ఫ్రెండ్స్ బిల్డ్ అవ్వలేదు అండ్ నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయితే ఉన్నంత వరకు బాగా ఎంజాయ్ చేసాం. బట్ నైస్. బేసిక్ గా నువ్వు ఎంజాయ్ చేసింది ఫైనల్ ఇయర్ ఒక్కటే. అంతే. సో ఇప్పుడు వంట చేసుకుంటూ నువ్వు అసలు నీ కాలేజ్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేసావు, ఏం చేసావో తెలుసుకుందాం, ఓకేనా? సో ఇంతకు నీకు కుకింగ్ వచ్చా? బాగా వచ్చు. బా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పింది. వచ్చు కాబట్టి. ఇంట్లో ఏం చేస్తావురా? కుకింగే చేస్తా ఉంటా. అదే వంట ఏం చేస్తావని. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. తినడం చేస్తావరా? నాకు తెలుసు. కిచెన్ లోకి వెళ్ళి వంట చేసావా అని. చేసా, చాలాసార్లు చేసా. అసలు పాపం మమ్మీకి పాపం అనిపించదారా ఇంత అందమైన అమ్మాయితో కూర్చోబెట్టి కిచెన్ లో వంట చేయించడానికి? ఏమనలే ఎప్పుడు ఆంటీ? నన్నే చేయమంటది. ఇంకా ఇప్పుడు నాకు నిజంగా టేస్ట్ చేయాలని ఉంది. అంత ఫోర్స్ చేసి మరీ నిన్ను ఆంటీ కుక్ చేయమంటున్నారంటే చేస్తా. సో ఏ రెసిపీ చేయబోతున్నావు? హవాయి చికెన్. మరి లేట్ చేయకుండా మా మహి చేయబోయే హవాయి చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. హవాయి చికెన్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, బ్రౌన్ షుగర్, కార్న్ఫ్లోర్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, నూనె. హవాయి చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? యా రెడీ. ఏం చేయాలి ఫస్ట్? బోన్లెస్ చికెన్, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ వేసి మిక్స్ చేయాలి. సో ఇప్పుడు ఈ మిక్చర్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. కడాయి ఇస్తావా స్వీటీ? ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. వేసేద్దాం, ఫ్రై చేద్దాం. ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? ఇవి కొంచెం రెడ్డిష్ అవుతాయి, అప్పటి వరకు ఫ్రై చేస్తాం. స్వీటీ ఇవి ఫ్రై అయిపోయాయి, సో మనం బౌల్లోకి తీసుకుందాం. నో ఇంకా ఉంది. సో మళ్ళీ ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే. ఆనియన్స్. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. సో ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్, వాటితో పాటుగా పైనాపిల్ కొంచెం ఫ్రై చేద్దాం. ఇవి కూడా స్వీటీ కలర్ఫుల్గా ఉంది కదా రెసిపీ. ఎస్, ఎందుకంటే నువ్వు కలర్డ్ క్యాప్సికమ్ వేస్తే కలర్ఫుల్గా ఉండక ఇంకేంటుందా? కలర్ రావాలనే వేసా. కలర్డ్ క్యాప్సికమ్ వేస్తే కలర్ వస్తుందా? ఇప్పుడు ఈ కలర్ లేకపోతే కలర్ఫుల్ అని చెప్పలేం కదా. కరెక్టే. నేను ఎప్పుడు కరెక్టే చెప్తా. వైవాలో కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పేదాన్ని వారు. ఆల్మోస్ట్ చెప్పేదాన్ని. క్లాస్ టాపర్ ఇక్కడ నువ్వు. అలా అని ఇప్పుడు క్వశ్చన్స్ అడగకు. ఇంతకీ మీది కో ఎడ్యుకేషనేనా? ఆల్మోస్ట్ ఉండిద్ది కదా, అందరూ కోయడ్లోనే జాయిన్ అవుతారు. ఏముండిద్దిరా కోయడ్లో? ఫన్ ఉంటది. అంత పన్ను నువ్వేం చేసావురా? బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళని తిప్పించుకోవడమే పన్ను. షాక్ అయ్యావా? ఇంతకీ ఎంత ఖర్చు పెట్టించావు? ఖర్చు పెట్టించే అంత కాదులే, నేను నార్మల్ గా నా ఎంటర్టైన్మెంట్ కోసం వెనక తిప్పించుకుంటా అంతే. అంతేనా?
ఎందుకు ముందు కూడా తెప్పించుకోరా కావాలంటే? ముందు తిరిగితే నేను వాళ్ళ వెనకాల తిరుగుతున్నట్టు ఉంటది కదా. యూ బ్రిలియంట్ గర్ల్. తను జరగదు కానీ తన వెనకాల మాత్రం తెప్పించుకుంటది. ఓకే, మరి క్లాస్ లో స్ట్రెంత్ ఎంత? 66 మెంబర్స్ అలా ఉండేవారు. 66. దాంట్లో అబ్బాయిలు ఎంతమంది? అబ్బాయిలే ఎక్కువ పర్సెంటేజ్, 40 అలా ఉండేవారు, 20 గర్ల్స్. అంటే ఇప్పుడు మీ క్లాస్ స్ట్రెంత్ 2 అబ్బాయిలకి 1 అమ్మాయి ఉంది. అలా ఏం లేదు, ఎవరిష్టం రేషియో రాది, ఎవరిష్టం అంటే రేషియో రా నేను చెప్పింది. ఓకే ఓకే, రేషియో నాకు వేరేలా అర్థమైంది. సో ఇవి ఫ్రై అయిపోయాయి. దీంతో పాటుగా కొంచెం సోయా సాస్, కొంచెం బ్రౌన్ షుగర్. సో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. వాటర్ ఇస్తావా? కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇది కొంచెం బాయిల్ అవ్వాల్సింది. ఓకే ఓకే, సో ఎనీవేస్ ఈ లోపల ఇది బాయిల్ అయిపోయింది. సో కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ కూడా వేసుకుందాం. సో వేసి ఇది కొంచెం కలుపుకోవాలి. తొందర మిక్స్ చేయ మరి. జస్ట్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ డెకరేషన్. డన్ స్వీటీ, అయిపోయింది. ఎస్, చూడడానికి ఎలా ఉంది? చూడడానికి యమ్మీగా ఉంది. ఇప్పుడు తినడానికి ఎట్లా ఉంటుందో చూడాలి. తిన్నాక ఇంకా ఎమ్మిగా ఉంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకో. ఎస్, నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. డన్. యమ్మీ యమ్మీ హవాయి చికెన్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. హవాయి చికెన్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, బ్రౌన్ షుగర్, కార్న్ఫ్లోర్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, నూనె. హవాయి చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఫ్రై చేసుకుని అదే బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మరికొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, సోయా సాస్, బ్రౌన్ షుగర్, అలాగే ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు, తగినంత నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్ పేస్ట్ వేసి కలుపుకుని స్ప్రింగ్ ఆనియన్ తో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే హవాయి చికెన్ రెడీ. హవాయి చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇది టేస్ట్ చేసే ముందు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, లైక్ ర్యాపిడ్ ఫైర్. నువ్వు ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పేయాలి. ఓకే ఓకే. లైఫ్ లో నువ్వు చూడాల్సింది సక్సెస్, కావాల్సింది హ్యాపీనెస్, అవ్వాల్సింది యాక్టర్, జరగాల్సింది మంచి, చేయాల్సింది అదే. ఏది ఇప్పుడు చెప్పా కదా, ఏం చెప్పావురా? సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో అది చెయ్యాలి అని. మీరు కాలేజ్కి వెళ్ళి ఏం చేసేవాళ్ళు? అదే. ఏది ఇప్పుడు చెప్పింది. ఓ నైనో. ఓకే, సో ఫైనలీ హవాయి చికెన్ ని టేస్ట్ చేసేద్దాం. డన్. ఓకే, సో లెట్స్ టేస్ట్ ఇట్. ఇప్పుడు అనిపిస్తుందిరా ఇది నమలాలని, ఇది మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలని. ఇంకా చాలా అనిపిస్తుంది ఇది తిన్నాక. సూపర్ యమ్మీగా ఉంది, ఎందుకంటే కొంచెం స్వీట్ అండ్ కొంచెం స్పైసీగా ఉంది. ఆ కాంబినేషన్ చాలా బాగుంది, ఎందుకంటే బ్రౌన్ షుగర్, పైనాపిల్ వల్ల స్వీట్నెస్ వస్తుంది. అండ్ ఇక్కడ మిరియాల పొడి ఒక్కటే యూజ్ చేస్తారు, ఆ స్పైస్ మాత్రం బాగా తెలుస్తుంది. మరి లేట్ చేయకుండా చికెన్ లవర్స్ అందరూ హవాయి చికెన్ ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. అండ్ నువ్వు ఒక పెద్ద యాక్ట్రెస్ అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మహి చేసిన హవాయి చికెన్ ఎంత యమ్మీగా డెలిషియస్ గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని చికెన్ లవర్స్ అందరూ ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బై.